Hi all, I'm Sundar, Managing Director, Formula Spoken English. So here, మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా నేర్చుకున్నాం, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎలా మాట్లాడాలి టీచర్స్ దగ్గర. ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేస్తున్నారు, లేదా మేము కాల్ చేసినప్పుడు ఏదైనా సమస్య గురించి కాల్ చేసినప్పుడు వాళ్ళు అంటే మేము బటన్స్ నొక్కినా ఒక్కోసారి తెలుగు ఆప్షన్ లేదు, ఇంగ్లీష్ లేదా హిందీ ఉంటుంది. వాళ్ళతోటి నేను లేదా మేము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, దీనికి సంబంధించిన వీడియో. ఈ చదవడం రాయడం బయాట్ టెన్సెస్ టెన్షన్ లేకుండా ఏమన్నా కొన్ని పదాలు చెప్పగలరా, చాలామందికి ఉపయోగకరమైంది కూడా. సో ఇదివరకు అంటే మనకి ఏదైనా పని కావాలంటే బ్యాంక్ వెళ్ళాలి, కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు దేనికైనా సరే డైరెక్ట్గా ఫోన్ చేయడం ద్వారా మనం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చు. సో మీకు ఫోన్ వచ్చింది, జనరల్గా రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది ఈ లోన్ యాప్స్ అని చెప్పి టార్చర్ పెట్టడం మొదలెట్టాను. సో మీరు ఎప్పుడు కంగారు పడి బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అదొక రకమైన సైకలాజికల్ టార్చర్. సారీ ఐఎమ్ నాట్ ద కన్సర్న్ పర్సన్, డోంట్ కాల్ మీ అగైన్. సారీ ఐఎమ్ నాట్ ద కన్సర్న్ పర్సన్, డోంట్ కాల్ మీ. లేదు ఈజ్ దట్ యువర్ రిలేటివ్, వీఆర్ నాట్ గోయింగ్ టు పే యూ, యూ సెడ్ దట్ యువర్ నేమ్. ఐ సెడ్ ఐఎమ్ నాట్ ద కన్సర్న్ పర్సన్, I don't have any relation with him, don't call me. I said I don't have any relation with him, don't call me. కట్ చేయటమే. మీరు దీనికి బూతులు తిట్టి ఎవడరామని మనకు వచ్చిన తెలుగు అంత అవసరం లేదు. ఈవెన్ తెలుగులో చెప్పాలని చెప్పాను కదండి, నాకు వాడికి సంబంధం లేదు, ఇంకోసారి కాల్ చేయకండి, బ్లాక్ ద నెంబర్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే లిఫ్ట్ చేయడం మొదలెట్టాడు ఇంకా మొదలెడతాడు భయపడుతున్నట్టు కానీ, లేదా మీరు వాడే పదాలకి అతను లేదా ఆమె వాడే పదాలకి సైకలాజికల్గా బెండ్ అవుతున్నట్టు అనిపిస్తే ఇంకా టార్చర్ మొదలెడతారు. మీకు సంబంధించిన వ్యక్తి కానప్పుడు మీరు వాళ్ళు ఏంటంటే ట్రాక్ తీస్తారు, రీసెంట్గా ఎవరెవరికి కాల్ చేశారో చూసుకొని వాళ్ళనే రిపీటెడ్గా కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు. ఒకటి లేదు, మీకు అవసరమైంది మీ ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డు ఎక్కడో పోయింది, మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ చేస్తున్నారు, నా కార్డు పోయింది, అది లాక్ చేయండి, ఇదే మీరు అడగాల్సింది. బట్ చేస్తూ ఏంటంటే ఇండియాలో ఎవరికి కాల్ చేసినా ఒకటి నొక్కండి రెండు నొక్కండి ప్రాసెస్ అయితే కామన్. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. మోర్ ఓవర్ సిగ్నల్ లేకపోతే మధ్యలో కాల్ కట్ అయిపోతుంది. కాబట్టి మీరు కస్టమర్ కేర్ కాల్ చేసేటప్పుడు పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైతే రిజిస్టర్డ్ నంబర్ మొబైల్ ఉందో వాళ్ళు దాంతోనే చేయడం బెస్ట్. రెండవది, ఎక్కడైతే సిగ్నల్ బాగుందో అక్కడి నుంచొని మాట్లాడడం లేదా కూర్చొని మాట్లాడడం. సో మీరు కాల్ కనెక్ట్ చేశారు, వాళ్ళు అడుగుతుంది ఇఫ్ యు ఆర్ కాలింగ్ ఫర్ ద క్రెడిట్ కార్డ్ ప్రెస్ 1, యువర్ కాలింగ్ ఫర్ ద బ్యాంక్ అకౌంట్ ప్రెస్ 2, ఇట్లా చెప్తా ఉంటుంది. ఓపిక అనాలి మనం. మీరు క్రెడిట్ కార్డ్ గురించి అడిగారు, సో జనరల్గా మీరు ఫోన్ చెప్తూనే గుడ్ ఈవినింగ్, ఇఫ్ యువర్ కాలింగ్ ఫర్ ద అకౌంట్ డీటెయిల్స్ ప్రెస్ 1, ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ద కార్డ్ ప్రెస్ 2. ఒక్కోసారి యాక్సిడెంట్ కూడా అర్థం కాదు, ఏం లేదు గుర్తుపెట్టు, అకౌంట్ వర్డ్ గుర్తుంది కదా, కార్డ్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ చూసుకోండి. క్రెడిట్ కార్డ్ అనగానే ప్రెస్ 1 or 2 ఉంటుంది, ప్రెస్ చేసేసారు. చేసిన తర్వాత now all of our executives are busy. To get the immediate response, go to chart and we appreciate our patience అంటా ఉంటుంది. కంగారు పడకండి, వాడు మీకు తెలియలేని అర్థమైన భాష ఏమీ చెప్పట్లా. జనరల్గా ఏంటంటే కాల్ ఫ్లోటింగ్ తగ్గించడానికి, ఎప్పుడైతే చాటింగ్ కొంతమంది ఇష్టపడతారు, చాటింగ్లో కొంతమంది డైవర్ట్ చేస్తే కాల్ ఫ్లోటింగ్ తగ్గుతుంది కాబట్టి వాడు అలా అంటాడు. గుడ్ ఈవినింగ్, all of our executives are busy at this moment. We appreciate if you can transfer or you can chart అని అంటాడు. సో మీరు లైన్లో ఉంటాడు కలెక్టన్స్. సో నౌ your waiting list is 26. కంగారు పడకండి, 26 2 minutes కలిసిపోద్ది. మనం అంటే 26 అంటే ఒకటి నిమిషం 26 నిమిషాలు ఏం పట్టదు. ఇదంతా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ లేదా కస్టమర్ కేర్ యంత్రాంగం సైకలాజికల్గా మిమ్మల్ని డైవర్ట్ చేస్తుందంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయకుండా చాటింగ్లోనే సాల్వ్ చేసుకోవచ్చు అని ఉద్దేశం. సో వీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్, యువర్ వెబ్సైట్ ఫర్ ఈ లోపల యాడ్లు వస్తూ ఉంటాయి. సో సడన్గా వాడు కలుస్తాడు, గుడ్ ఈవినింగ్ అండి, మే నో హౌ కెన్ హెల్ప్ యూ అంటాడు. సో కంగారు పడకుండా ఎస్ ఐ లాస్ట్, మీకు ఎక్కువ వద్దండి, ఐ లాస్ట్ మై క్రెడిట్ కార్డ్, ఐ వాంట్ టు బ్లాక్ ఇట్, ఐ గాట్ ఎక్స్ట్రా బిల్ ఇన్ మై క్రెడిట్ కార్డ్, ఐ వాంట్ టు నో ద డీటెయిల్స్. ఎక్కువ వద్దండి, ఐ లాస్ట్ పోయింది, ఐ లాస్ట్ మై క్రెడిట్ కార్డ్, ఐ వాంట్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, ఐ వాంట్ టు క్లారిఫై అబౌట్ మై బిల్ అనొచ్చు, లేదా ఐ గాట్ సమ్ ఎక్స్ట్రా బిల్, ఐ వాంట్ టు క్లారిఫై ఇట్, లేదా ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్ అబౌట్ మై బిల్, ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్ అబౌట్ మై బిల్. ఇంత స్పష్టంగా లేదు, ఐ నీడ్ బిల్ డీటెయిల్స్, సింపుల్, ఐ నీడ్ బిల్ డీటెయిల్స్, క్లారిఫికేషన్ వర్డ్ రాలేదనుకోండి.
సో వెయిట్ a second and before I go to can you confirm అంటాడు వాడు, కన్ఫర్మ్ చేయమని. అగైన్ దే ఆస్క్ యూ ఫర్ వాట్, ప్రెస్ యువర్ లాస్ట్ కార్డ్ నెంబర్ అన్న కార్డ్ నెంబర్ టోటల్, తర్వాత వెరిఫికేషన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ప్రెస్ చేసిన తర్వాత స్లాష్ గానో స్టార్ గానో ప్లస్ చేయమని చేసిన తర్వాత నౌ అగైన్ దిల్ కమ్ బ్యాక్ టు. లేదా ఒకసారి అడుగుతారు ఓరల్గా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ మదర్స్ మేడీ నేమ్ ఆర్ యువర్ మదర్ టంగ్ ఆర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత, సో ఎస్ మిస్టర్ రావ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ వాంట్ టు నో, యాక్చువల్లీ ఐ గాట్ ఎక్స్ట్రా బిల్, మీకు మొత్తం ఎక్స్ట్రా బిల్, ఎక్స్ట్రా గుర్తుంది కదా, ఎక్స్ట్రా బిల్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ బిల్. అండ్ ఇప్పుడు మీరు ఏ డేట్ అవుతుందో ఆ డేట్ చెప్పండి, ఆన్ 24 సెవెన్స్ అది వెరిఫై చేసి చెప్తాడు. మీరు ఎక్కడైనా మర్చిపోయి ఉంటే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే, అక్కడ మీరు అనుకోకుండా పిన్ కొట్టేసి ఉంటే వాడు డీటెయిల్స్ ఇచ్చేస్తాడు ఒకటే. లేదు మీరు కార్డ్ పోయింది, సింపుల్ లాజిక్, ఐ లాస్ట్ మై కార్డ్ కెన్ యూ బ్లాక్ ఇట్, ఇంకేం అసలు, ఐ లాస్ట్ మై కార్డ్ కెన్ యూ ప్లీజ్ బ్లాక్ ఇట్, కెన్ యూ బ్లాక్ ఇట్, ఇంకా ప్లీజ్ కూడా అవసరం, ప్లీజ్ ఐ లాస్ట్ మై కార్డ్ బ్లాక్ ఇట్. ఓకే, సో ఈజ్ దర్ ఎనీథింగ్ వాంట్ టు నో, ఆర్ ఆడ అడిగితే ఏంటంటే దట్ పర్సన్ మే ఆస్క్ యూ, do you want immediately the new bill or a new card, you want to replace it? No, I want to wait for some time. మీరు బ్లాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడం ఒక ఆప్షన్ ఉంది, కార్డ్ రీప్లేస్ చేయడం ఒక ఆప్షన్ ఉంది. అడుగుతాడు, do you want to block it for a while or you want to get, do you want to get new card? No, give me one day time or no need now, no need now, నాకు ఇప్పుడు అవసరం, no need now, ఇప్పటికి ఇప్పుడు అవసరం లేదు, I will call you again or I will tell you again చెప్తున్నారు మీరు. సో కార్డ్ బ్లాక్ చేయమంటారా, డూ యూ వాంట్ టు బ్లాక్ ద కార్డ్, ఎస్ బ్లాక్ ఇట్ నౌ ఇమీడియట్లీ. డూ యూ వాంట్ టు రీప్లేస్ ద కార్డ్, డూ యూ వాంట్ టు గెట్ ద న్యూ కార్డ్, నో నీడ్ నౌ, ఎక్కువ అసలు ఐ డోంట్ వాంట్ టు నౌ ఆర్ ఐ విల్ టెల్ యూ లెటర్, ఐ నో నీడ్ నౌ, నాకు నో నీడ్ అవసరం లేదు. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, బ్లాక్ ద కార్డ్ ఇమీడియట్లీ. వాడు బ్లాక్ చేసి మెసేజ్ ఇస్తాడు, యువర్ కార్డ్ హ్యాస్ బిన్ బ్లాక్డ్ రైట్ నౌ ఇమీడియట్లీ. సో మీరు తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాల్సి వచ్చింది, బ్లాక్ చేశారు, మీరు ఎత్తుక్కున్నారు, మీ పర్సులోనే దొరికింది, అప్పుడు మళ్ళీ కాల్ చేయొచ్చు. లేదు అసలు పోయిందర కాదు, మళ్ళీ కాల్ చేసినప్పుడు రీప్లేస్మెంట్ అడగవచ్చు. సో ఫస్ట్ బ్లాక్ చేశారు, అయిపోయింది. తర్వాత చూసుకుంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యారు, మళ్ళీ మీరు అన్బ్లాక్ చేయమని అడుగుతున్నారు. సేమ్ ప్రాసెస్, 1 అంటే 1, 2 అంటే 2 నొక్కారు. మీ క్రెడెన్షియల్స్ అంటే మీరు పర్సన్ కరెక్ట్ పర్సనా కాదని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశారు. అతను మళ్ళీ లైన్లోకి వచ్చాడు, ఐ బ్లాక్డ్ అయిపోయింది, ఐ బ్లాక్డ్ మై కార్డ్ ఆన్ సో డేట్, గుర్తుంటే డేట్ చెప్పండి, ఐ బ్లాక్డ్ మై కార్డ్ ఆన్ 25th of this month, ఐ వాంట్ టు అన్బ్లాక్ ఇట్, అన్బ్లాక్ అంటే రిలీజ్ చేయడం అంటే అన్బ్లాక్ ఇట్. సో అప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అడుగుతాడు, మీ ఐదర్ ఓటీపీ కానీ లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడుగుతాడు. అడిగిన తర్వాత విల్ గెట్ రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది. సో అఫ్కోర్స్ వీ హ్యావ్ ట్రైడ్ ఫ్రమ్ ఆర్ అండ్ ఇట్ విల్ టేక్ 24 hours. 24 hours పడుతుందంటే కంగారు పడకు, ఒక్కోసారి 2 నిమిషాలు కూడా అయిపోతుంది. సో ఐ వాంట్ టు బ్లాక్ ఇట్, ఐ వాంట్ అన్బ్లాక్ ఇట్, ఈజీయే కదా, దీనికి కంగారు పడాలా. వాడు మాట్లాడి ఇదే భాష, కొంచెం యాక్సెంట్ తేడా ఉంటుంది, ఏమైపోయింది. మీరు బ్లాక్ కాదు అన్బ్లాక్ కాదు, రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. బ్లాక్ చేసిన తర్వాత ఇంకా కార్డ్ దొరకలా, మీకు ఎక్కడో పోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడేం చెప్తున్నారంటే మీరు, యాక్చువల్లీ ఐ లాస్ట్ మై కార్డ్, ఐ గేవ్ ఎ కంప్లైంట్ అండ్ ఐ బ్లాక్ ద కార్డ్, ఐ వాంట్ టు గెట్ న్యూ కార్డ్, ఐ వాంట్ టు గెట్ రీప్లేస్మెంట్. ఇమీడియట్లీ ఓకే సార్ ఐ విల్ సెండ్ అన్నప్పుడు ఫస్ట్ కనుక్కోండి, డూ ఐ గెట్ ఆర్ డూ ఐ నీడ్ టు పే ఎనీ, ఆర్ దేర్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్, ఆర్ దేర్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జెస్. లేదు ఇది కూడా రాలేదు, ఎక్స్ట్రా ఛార్జెస్ ఆ వర్డ్లో అనకండి, నో సార్ నో ఎక్స్ట్రా ఛార్జెస్, ఆర్ యూ విల్ గెట్ 250 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ ఇన్ యువర్ నెక్స్ట్ మంత్ బిల్, నీ బిల్లో వస్తుందని చెప్పి. అప్పుడు సార్ మెయిన్ వాడిది జనరల్గా 90% ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి, లేదంటే కార్డ్ ఓన్లీ ఆ ప్లాస్టిక్ కార్డ్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేయాలి. 1000 రూపీస్ 500 ఛార్జ్, 150 200 మించి ఛార్జ్ చేయకూడదు. వాళ్ళు అడుగుతున్నప్పుడు మెయిన్ వై ఈజ్ దిస్ అమౌంట్, వై ఈజ్ దిస్ మచ్ అమౌంట్, ఆర్ వై ఈజ్ దిస్, ఆ ఒక్క మొక్క వై ఈజ్ దిస్, వై దట్ మనీ, ఇంకా నీకు ఈజీ వర్జ్ రాకపోతే వై దట్ మనీ డీటెయిల్స్ అడగండి, వాడు ఏదో చెప్తాడు. ఫర్ ఇట్స్ రెన్యువల్, ఆల్రెడీ యువర్ కార్డ్ ఈజ్ 2 years ఓవర్, ఇట్ ఈస్ ఫర్ యాన్యువల్ మెయింటెనెన్స్, యాన్యువల్ ఛార్జెస్ ఏదో చెప్తాడు. అది రిలయబుల్గా ఉంటే ఓకే చేయండి, లేదంటే అసలు ప్రస్తుతం మీ కార్డ్ అవసరం లేదనుకోండి, ఓకే ఐ విల్ కాల్ యూ లేటర్, రైట్ నో ఐ డోంట్ నీడ్, ఐ నో నీడ్ నౌ, ఐ విల్ కాల్ యూ లేటర్. అంటే ఇప్పుడు నాకు అన్బ్లాక్ చేసి కొత్త కార్డు ఏం అవసరం లేదు, నేను తర్వాత కాల్ చేసి ఆఫ్ చేయండి. అప్పుడు వాడు ఎంటబడతాడు, మీరు కార్డ్ బ్లాక్ చేసుకున్నారు కదా సార్, ఇప్పుడు ఆఫర్ ఉంది, నెక్స్ట్ మంత్ ఒక 10 days వాడు కాల్ చేస్తాడు, మీకు మంచి ఆఫర్ ఉంది సార్, ఇప్పుడు మీకు ప్రాసెసింగ్ ఫీజ్ ఏం లేదు సార్, కార్డ్ ఛార్జెస్ ఓన్లీ, అప్పుడు లైన్లోకి మీరు ఎప్పుడైతే అడుగుతారో ఇది ఛాయిస్ ఉంది. సో ఐ వాంట్ టు బ్లాక్ ద కార్డ్, ఐ వాంట్ టు అన్బ్లాక్ ద కార్డ్, ఐ వాంట్ టు నో ద ఎక్స్ట్రా డీటెయిల్స్. సెకండ్ థింగ్, ఐ వాంట్ టు రీప్లేస్ మై కార్డ్, ఐ వాంట్ టు గెట్ న్యూ కార్డ్, ఐ వాంట్ టు నో చార్జెస్. మళ్ళీ చెప్తున్నా, ఐ వాంట్ టు బ్లాక్ ద కార్డ్,
I want to unblock the card, I want to know bill details, I want to replace my card, I want to get new card, I want to know charges and extra charges. ఇవి వాడటం వస్తే మాట్లాడొచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, కమ్యూనికేషన్ కావాల్సిన ధైర్యం మాత్రమే. చాలామంది కంగారు పడకుండా చిన్న చిన్న పదాలు, ఆ సందర్భంలో ఎటువంటి పదాలు వాడతారో ఆ వర్డ్స్ అన్ని నేర్చుకుంటే అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత కుదిరితే అంత మీకు తెలుగు వచ్చిన తెలుగు బటన్ ప్రెస్ చేయకుండా ఇంగ్లీష్లో ప్రెస్ చేయండి. దానివల్ల ఏంటంటే ఆప్షన్ లేదు కాబట్టి ట్రై చేస్తారు. సో చాలామంది అనుకుంటారు, అరే తెలుగు బటన్, ఇంగ్లీష్ బటన్ చూడండి ఒకసారి, ట్రై చేయండి, ఫెయిల్ అయ్యారు, అప్పుడు మళ్ళీ అనుకోవచ్చు తెలుగు బటన్ ట్రై చేయొచ్చు కదా. ఎందుకంటే కస్టమర్ కేర్ వాళ్ళకి మీ ముఖం కనిపించదు, వాళ్ళ ముఖం మీకు కనపడదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు కాబట్టి సిగ్గు భయం వదిలేసి మాట్లాడడం మొదలెడితే ఇంగ్లీష్ వస్తుంది.